జై శ్రీరామ్. వారాణస్యాం భైరవో దేవో సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి బం భైరవాయ నమః. చూడండి, అనేక జన్మలలో చేసినటువంటి పాపరాశి మొత్తం కూడా కేవలం వారణాసిలో వెలిసినటువంటి, కాశీలో వెలిసినటువంటి కాలభైరవ స్వామిని స్మరించినంత మాత్రాన భస్మం అవుతుంది. అది కాలభైరవుడి యొక్క శక్తి. కాబట్టి అప్పుడే చూస్తూ ఉండగానే కాలభైరవుడి అనుగ్రహంతో మనము కార్తీక మాస దీక్ష 10 రోజులు పూర్తయిపోయింది. విశ్వనాథ లింగాన్ని భక్తుల గోత్రనామాలతో 10 రోజులు సేవించడం అంటే అది సామాన్యమైన ఫలితం కాదు. ఇక మీ అందరి మనస్సులు కూడా విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తున్నాయి. అది విశేషం. శరీరంతో చేసేటటువంటి పూజ కన్నా మానసికంగా చేసేటటువంటి పూజ అక్షయ పుణ్య ఫలితాల్ని అనుగ్రహిస్తుంది. మీ అందరి మనస్సులు కూడా కాశీ విశ్వనాథ లింగం మీద లగ్నమై ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా కార్తీక మాసం 9 రోజులు నాతో పాటు గంగా స్నానం ఆచరిస్తూ విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తున్నారు. ఆ ఫలితాన్ని పొందుతున్నారు. కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. కాశీవాసం అంటే సామాన్యమైంది కాదు. అంటే కాశీలో నివసించటం అది సామాన్యమైనటువంటి పుణ్య ఫలితం కాదు. అక్షయ పుణ్య ఫలితం, అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం. అది మనం వచ్చి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. మనకు అనేక ఉపాయాలు తెలియజేశారు ఋషులు, మనకి అందించారు. అక్కడ ఎక్కడో ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఫలితాన్ని పొందవచ్చు. కాశీవాస ఫలితాన్ని పొందవచ్చు. ఏ విధంగా? కాశీ 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 అని స్మరిస్తూ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండడం చేత ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు కాశీవాస ఫలితాన్ని పొందుతారు అని మనకు చిన్న విధానాన్ని తెలియజేసేశారు. కాబట్టి మీరు మీ మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచుతున్నారు. కాశీ గురించి నేను తెలియజేసేటటువంటి వీడియోలని భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. వేద మంత్రాలను వింటూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే మీకు నేను తర్వాత చూపిస్తాను. ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష మాల మీకు మొత్తం అన్నీ కూడా మీకు మెసేజ్లు పంపిస్తూ ఉన్నాను. జర్మన్ సిల్వర్తో చేసినటువంటి రుద్రాక్ష మాలను పూజించి పంపించడం జరుగుతోంది. అలాగే కరుంగుళి మాల, ఇది చాలా శక్తివంతమైంది. జ్వాలాముఖి మాల, ముత్యాల మాల, అన్నపూర్ణ అమ్మవారి అద్భుతమైనటువంటి విగ్రహం, అది కూడా మీకు ఫోటో పంపిస్తాను. నా మనస్సుకు నచ్చినవి మీకు ఉపయోగపడతాయి అన్న వాటినే మీకు జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది. పంపించడం అంటే ఏదో షాప్లో కొని మీకు పోస్ట్ చేసేయడం కాదు. మీకు దాంట్లో వివరంగా తెలియజేశాను నేను. షాప్లో కొన్న తర్వాత వాటిని గంగా నదికి తీసుకొని వెళ్ళి ఆ పవిత్రమైన గంగా నదిలో వాటిని శుద్ధి చేసి కాశీ విశ్వనాథ లింగానికి అలంకరించి పూజించినటువంటి మాలల్ని మీకు జాగ్రత్తగా పంపించడం జరుగుతోంది. ఇప్పుడు మనకి అదృష్టం ఏమిటంటే కార్తీక పౌర్ణమి రాబోతోంది. ఆ కార్తీక పౌర్ణమి రోజు కాశీలో లక్ష్మీ గణపతి రుద్ర చండీ సుదర్శన మహాలక్ష్మి మృత్యుంజయ కాలభైరవ దత్త నవగ్రహ హోమాలు మొత్తం 9 హోమాలు చేయడం జరుగుతోంది. ఆ హోమాల దగ్గర, ఆ హోమగుండం దగ్గర ఉంచి ఆ శక్తిని కూడా ఆ మాలలలో నిక్షిప్తం చేసి ఆ శక్తివంతమైనటువంటి మాలల్ని మీకు పంపించడం జరుగుతుంది. వాటిని నేను తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకోసం పంపిస్తున్నాను అంటే మీరు ఆ మాలను ధరిస్తున్నప్పుడల్లా కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని చేయాలి. స్వామి నామాన్ని జపించాలి. కాశీ గుర్తుకు రావాలి మీకు. ఆ మాలని తాకినప్పుడల్లా, వేసుకుంటున్నప్పుడల్లా, రాత్రి పడుకునేటప్పుడు తీసి ఒక దేవుడి స్థలంలో, దేవుడి మందిరంలో పెట్టుకొని పడుకోవాలి. అలా తీస్తున్నప్పుడు విశ్వనాథుడు గుర్తుకు రావాలి. మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ మాలను ధరిస్తూ కాశీ విశ్వనాథాయ నమః అనేటటువంటి నామం గుర్తుకు రావాలి. కాశీ గుర్తుకు రావాలి. నేను తెలియజేసినటువంటి కాశీ మహిమ వీడియోలన్నీ గుర్తుకు రావాలి. కాశీ మహిమ అద్భుతం, అనంతం. కాశీ అంటే భూలోక కైలాసం. దేవతలు కూడా కాశీకి వచ్చి విశ్వనాథ లింగాన్ని సేవిస్తూ ఉంటారు. ఇప్పుడు రేపు కార్తీక పౌర్ణమి రాబోతోంది. కార్తీక పౌర్ణమి దేవ దీపావళి అని అంటారు. మొత్తం దేవతలందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు కాశీకి వచ్చి విశ్వనాథ లింగాన్ని సేవిస్తారు. అటువంటి దేవ దీపావళి రోజు చక్కగా ఆ మాలలన్నింటినీ కూడా మీకు అనేక విధాలుగా హోమాల సందర్భంలో పెట్టి పూజించడం జరుగుతుంది. విశ్వనాథ లింగాన్ని తాకించడం జరుగుతుంది. తర్వాత కాలభైరవుడికి ఆ యొక్క
కరుంగుళి మాల నరదృష్టి పరిహారం అవుతుంది. కాలభైరవుడికి తాకించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ కాలభైరవుడి ఆలయంలో మనకి అక్కడ ఉన్నటువంటి పూజారులు మనకి ఆశీర్వచనం చేస్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని అంటూ మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి ఆశీర్వచనాన్ని మీకు కరుంగళి మాల రూపంలో మీకు పంపించడం జరుగుతోంది. ఇంకా అనేక విధాలుగా చేయడం జరుగుతుంది. ఆ వీడియోని నేను మీకు వివరంగా తర్వాత పంపిస్తాను. నేను చాలా ఎందుకోసం ప్రధానంగా మీకు కాశీ గుర్తుకు రావాలి. ఇప్పుడు ఇది చూసారా, ఇది ఇటువంటి పెద్ద రుద్రాక్షలు కూడా కావలసిన భక్తులకి పంపించడం జరుగుతోంది. ఈ యొక్క జర్మన్ సిల్వర్ ఈ వీటి వల్ల మీకు ఇక శాశ్వతంగా, ఒక మాటలో చెప్పాలంటే శాశ్వతంగా ఉండిపోతాయి ఇవి. ఇది దారం కాదు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కూడా మీ దగ్గర సురక్షితంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఏదో మీరు షాప్లో కొని వేసుకోవచ్చు, కానీ ఇది ఏదో షాపులో కొని పంపించినటువంటి మాల కాదు. ఇది రుద్రాక్ష మాల కానీ, కరుంగళి మాల కానీ, ముత్యాల మాల కానివ్వండి, ఇవన్నీ కూడా గంగా నదిలో శుద్ధి చేసి వేదమంత్రాలతో విశ్వనాథుడికి తాకించి హోమం దగ్గర ఉంచి అనేక మహామంత్రాలు ఉన్నాయండి. మన్యు సూక్తం సామాన్యమైనది కాదు, ఆంజనేయ స్వామి సంబంధమైనటువంటిది. ఆ సూక్తం మహాశక్తివంతమైంది. ఆ సూక్తంతో అభిమంత్రించడం జరుగుతుంది ఆ మాలల్ని. ఇక సున్నాల పన్నం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక పన్నం ఉంది, అది కూడా మహాశక్తివంతమైంది. ఆ యొక్క మంత్రశక్తిని దాంట్లో జాగ్రత్తగా ధారపోసి అనేక విధాలుగా, తర్వాత స్తోత్రాలు సామాన్యమైనవే. హనుమాన్ చాలీసా, కాలభైరవాష్టకం, కనకధారా స్తోత్రం, లింగాష్టకం, ఈ యొక్క విశ్వనాథాష్టకం, అన్నపూర్ణాష్టకం, ఇవన్నీ మన గురువుగారు ఆదిశంకరాచార్య స్వామి వారు మనకు అందించారు. ఆ స్తోత్రాలన్నీ చదువుతూ ఆ మాలల్ని అభిమంత్రించడం జరుగుతోంది. ప్రస్తుతం మొదటి దఫ 108 మాలల్ని ఈ విధంగా మహాశక్తివంతంగా చేసి భక్తులకు పంపించడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి, ఆ మాలల్ని పొందండి. చాలా విశేషమైనటువంటి మాలలు అవి. ఇక మీకు తెలియజేశాను, వాటి దక్షిణ 2116 ఉంటుంది ఒక్కొక్క మాల దక్షిణ. 5 కావాలి వస్తువులు అంటే 8116 రూపాయలు మాత్రమే దక్షిణ పెట్టడం జరిగింది. వాటిని అనేక విధాలుగా అలా జాగ్రత్తగా వాటిని శక్తి నిక్షిప్తం చేసి పంపించాలన్నది నా సంకల్పం. ఎందుకంటే ఇంకా మీ దగ్గర ఆ మాల శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు ఆ మాలని ధరించినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి, కాలభైరవ స్వామి వారు గుర్తుకు రావాలి. మీరు ఇంకా అసలు అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. అంటే మీరు దాని దక్షిణ 2116 చెల్లిస్తున్నారు. అది ఎంత గొప్పది అని చెప్పాలంటే 2000 కోట్ల అక్షయ పుణ్య ఫలితాలు మీకు లభిస్తాయి. ఎందుకంటే ఆ విశ్వనాథాయ నమః అనే నామజపం చేస్తూ వేసుకుంటారు. విశ్వనాథాయ నమః అనే నామజపం చేస్తూ రాత్రి పడుకునేటప్పుడు తీసి పక్కన పెడతారు. ఇక ఉదయం నుంచి రాత్రిలోపు అది మొత్తం మెడలోనే ఉండవచ్చు, ఇబ్బంది లేదు. మామూలుగా ఈ హృదయాన్ని తాకినప్పుడల్లా మాల స్పర్శ మీకు కలుగుతుంది. ఆ స్పర్శ కలిగినప్పుడల్లా విశ్వనాథుడు మిమ్మల్ని తాకుతున్న అనుభూతిని మీరు పొందాలి. మీ వెంట సదా కాశీ విశ్వనాథుడు ఉండి రక్షిస్తూ ఉన్నటువంటి అనుభూతి మీరు పొందాలి. అలా రక్షిస్తాడు, ఆ అనుభూతి కూడా మీరు పొందాలి అనేటటువంటి భావనలతో ఈ యొక్క మాలల్ని పంపించాలనే సంకల్పం విశ్వనాథుడు ఇచ్చాడు నాకు. గత 25 సంవత్సరాల నుంచి నేను కాశీకి రావటం జరుగుతోంది. ఎప్పుడూ ఈ భావన రాలేదు. ఇంత విధి విధానంగా ఇంకా అనేక విధాలుగా వాటిని శక్తివంతంగా చేయడం జరుగుతోంది. ఇంకా అవన్నీ వీడియోలో చెప్పడం కష్టం. ఎందుకంటే మీరు ఆ దివ్యానుభూతిని పొందాలి ఆ మాలని స్పృశించడం చేత అని అనేక విధాలుగా చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం మనకు ఆ పరమేశ్వరుడు ఆ విధంగా ప్రేరణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం జరుగుతోందని భక్తులకు తెలియజేస్తూ ఆ మాలల్ని మొత్తం నేను తర్వాత మీకు వీడియో చూయిస్తాను. మీరు ఆ విధంగా చేయండి. తద్వారా మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు కార్తీక నెల రోజులు నేను వీడియోలు పంపిస్తా కాబట్టి మీ మనస్సులు కాశీ విశ్వనాథుడి మీద లగ్నమై ఉంటాయి. ఆ తర్వాత ఈ మాల మీ మెడలో ఉండడం చేత, ఈ మాలను ఉదయం స్నానం చేసిన తర్వాత వేసుకుంటూ విశ్వనాథుడిని ధ్యానించడం చేత మీరు కాశీని స్మరిస్తారు.
కాశీవాస ఫలితాన్ని పొందుతారు. మీ మనసు కాశీ విశ్వనాథుడి మీద లగ్నమై ఉండడం చేత అని భక్తులకు తెలియజేస్తూ చక్కటి ఆశీర్వచనాన్ని అందిస్తాను వేదమంత్రాలతో. మీరు భక్తితో వినగలరని చెప్పి తెలియజేస్తూ ఓం సమాస్త్వాగ్నర్తవో వర్ధయంతు సంవత్సరార్షయో యాని సత్యా సందివ్యేన దీదిహిరోచనేన విశ్వా ఆభాహి పృథివ్యాః సంచేద్యస్వాగ్నే ప్రచబోధయైనముచ్చతిష్ఠ మహతే సౌభగాయ మాచరిషదుపసత్తాతే అగ్నే బ్రహ్మాణస్తే యశసః సంతు మాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణా ఇమే శివో అగ్నే సంవరణే భవానః సపత్నః నో అభిమాతి జిజ్జస్వేదయే జాగృహ్య ప్రయుచ్ఛన్ ఇహైవాగ్నే అధిధారయారయిం నిక్రనుపూర్వచితో నికారిణః క్షత్రమగ్నే సుయమనస్తు తుభ్యముపసత్తా వర్ధతాం తే అనిష్ఠృతః క్షత్రేణాగ్నే స్వాయుః సగూరభస్వమిత్రేణాగ్నే ధ్యేయేయతస్వా సజాతానాం మధ్యమస్థా ఏధిరాజ్ఞా విహవ్యో దీదిహ అతి శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ప్రతిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ అందరి మనస్సులు కూడా కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అగుగాక అని పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరి మనస్సులు కూడా కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అవుతాయి. కార్తీక మాసం కదా, నకార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఈ 12 నెలల్లో ఇంకొకటి లేదు. కాబట్టి అందరి మనసులో విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉంటాయి. విశ్వనాథ విశ్వనాథ అని విశ్వనాథుడితో మాట్లాడుతూ ఉంటారు. మానసికంగా అందరూ అలవాటు చేసుకుంటూ ఉంటారు అందరూ. కాబట్టి అది అద్భుతమైనటువంటి సాధన అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.